రండి. ఆకాశములకు ఎగురు. అందరూ చెప్పట్లే, మరలా చెప్పాలి. ఆకాశములకు ఎగురు, శంకువుడి కొంగైనను తన కాలమును ఎరుగును. తెల్ల గువ్వయు మంగళ కత్తి పిట్టయు ఓదె కొరుకును తాము రావలసిన కాలము ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. మరలా చెప్తాం, శక్తివంతమైన వాక్యం ఇది. మరలా చెప్పుకుందాం, నాతో కలిసి చెప్పండి. ఆకాశములకు ఎగురు, శంకువుడి కొంగ అయినను తన కాలమును ఎరుగును. తెల్ల గువ్వయు మంగళ కత్తి పిట్టయు ఓదె కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. దేవుడి వాక్యముతో మనలందరినీ బలపరిచి దీవించునుగాక. దేవుడి వాక్యముతో మనందరితో మాట్లాడునుగాక. దేవుడి వాక్యము ద్వారా మనలను నిండారుగా ఆశీర్వదించునుగాక. ఇర్మియా ప్రవక్త ఒక చక్కని శ్రేష్టమైన మర్మాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు ఇర్మియా ప్రవక్తతో అంటున్న మాట, ఆకాశములకు ఎగిరే శంకువుడి కొంగ అయినను తన కాలమును ఎరుగును. తెల్ల గువ్వయు మంగళ కత్తి పిట్టయు ఓదె కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు దేవుని న్యాయ విధిని ఎరుగరు. చూడండి, దేవుడు ఎంతో వేదనతో అంటున్న మాట ఇది. కొంగలట అందరికీ తెలుసు కదా, తెలుసా? కొంగను చూసారా? అవట తమ కాలములోనే వస్తాయంట. చప్పట్లు కొట్టి ఎప్పుడంటే అప్పుడు అవి బాగా ఆలోచించాయి. కొంగ ఎప్పుడు వస్తుంది? తన కాలములో వచ్చి వర్షం పడి నీళ్ళై సమృద్ధిగా కనబడితే అప్పుడు ఏమొస్తాయి? కొంగలు వస్తాయి. ఇప్పుడు రమ్మనండి, రావు. కొంగలట తమ కాలాన్న మాత్రమే వస్తాయి. కాలములు ఎరుగుతాయి, కాలం ప్రకారము వస్తాయి. చూడండి ఎంత మర్మం ఉందో ఇందులో. రెండవది చూడండి, తెల్ల గువ్వయు మంగళ కత్తి పిట్టయు ఓదె కొరుకు పిట్టయు. పొలంలో పంట వేసి పంటను కోసేసి కట్టలు కడితే అప్పుడు పిట్టలు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి వాక్యం. కొంగలు ఎప్పుడు వస్తాయి? తన కాలం ప్రకారమే అవి రావాలంటే నీళ్లు ఉండాలి, వర్షం ఉండాలి. నీళ్లుంటేనే వస్తాయి. ఎప్పుడు పడితే అప్పుడు రావు. పైరును కోసి కట్టలు కట్టి కంకులన్నీ కనపడుతుంటప్పుడు ఓదె కొరుకు పిట్టలు తమ కాలం ప్రకారము మే నెలలో రావు. పంట చేను మీద నిలువుగా ఉన్నప్పుడు రావు. పంట కట్ చేసి వాటన్నిటిని సిద్ధపరిచినప్పుడే పిట్టలు వస్తాయి. దేవుడు ఎంత గొప్ప మర్మం చూడండి. అయితే నా ప్రజలు నా న్యాయ విధిని ఎరుగరు. కొంగ తన కాలం ఎరిగి వస్తుంది, పిట్టలు తమ కాలం ఎరిగి వస్తున్నాయి. కానీ నా ప్రజలు నా న్యాయ విధిని ఎరుగరు. ఎంత గొప్ప మాట. దేవుడు వాపోతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే వాపోతున్నాడు, ఏడుస్తున్నాడు.
యిర్మీయా ప్రవక్తను దేవుడు ఎన్నుకుంటే యిర్మీయా ప్రవక్త 52 అధ్యాయాలు విలాపాలే, వేదనే, దుఃఖమే, కన్నీరే. నాటి ప్రజలట దేవుని న్యాయ విధిని ఎరుగని వారయ్యు. కొంగెంత మానవునిలో? అమ్మా, కొంగ గొప్పదా, మనిషి గొప్పోడా? చెప్పాలి. దేనికి? సమయానుకూలంగా రావడం, తన సమయాన్ని ఎరగడం. కొంగ చూడండి, మరి ఇప్పుడు ఎక్కడుంటాయి కొంగలు? ఎవరికి? ఇంకా ఒక రహస్యం చెప్పనా? ఘోర గద్దలని ఉంటాయి, పక్షిరాజులు అంటారు వాటిని. అవి ఎక్కడన్నా ఒక పశువు చనిపోతే, పశువు యొక్క శవం ఉంటే గ్రద్దొచ్చి మిగతా సమయంలో రానే కనబడనే. అర్థమైందా? మా వాక్యం ఎంత చక్కగా మనకు తెలియజేస్తుందంటే, ఆకాశమునకు ఎగిరే కొంగ తన కాలమును ఎరుగును, పిట్టలు తమ కాలమును ఎరుగును, నా ప్రజలు నా న్యాయ విధిని ఎరుగరు. అది అలా ఉంచుదాం. మరి దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడా? చూడండి, యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం వరకు. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను. మనల్ని ఎప్పుడు ఎరుగాయన? అమ్మ, గర్భములో రూపింపక మునిపే మనల్ని ఆయన మనకన్నీ ఇచ్చి, సమస్తం ఇచ్చి, తినడానికి తిండి, అమ్మా, కట్టుకోవడానికి చెప్పాలి వస్త్రాలనిచ్చి, ఉండడానికి ఇల్లునిచ్చి, అర్థమవుతుందా? పడుకోవడానికి మంచమిచ్చి, ఇన్ని సౌకర్యాలన్నీ కలుగజేసి దేవుడు నా న్యాయ విధిని ఎరుగయ్య అంటే, మానవుడట దేవుని న్యాయ విధిని ఎరుగడము. నిన్నటి నుంచి ఒక రూల్ వచ్చింది. పోయిన సంవత్సరం ఈ టయానికి ఎంత మందు అమ్ముడు పోయిందో, ఈ సంవత్సరం అంత అమ్ముడు పోగా తాళాలు వేసే బ్రాండ్ షాప్ కానీ ఒక రూల్ వచ్చింది. నిన్నటి నుండి వచ్చేసరికి మధ్యాహ్నానికే అయిపోయిందంట. పోయిన సంవత్సరము అమ్మినంత అమ్మేశారట మధ్యాహ్నం. తాళాలు వేసేసరికి పిచ్చి కుక్కల్లాగా తిరుగుతున్నారట. ఎట్లా చెప్పండి? ఏం బాధ? పిచ్చి కుక్కల్లాగా. నాకు తెలియదు, ఏం తెలియదు, అందరు ఇక్కడ తిరుగుతున్నారని. అక్కడ పెయింట్ షాప్ ఒకటి, దాని దగ్గరికి నేను వెళ్తే చుట్టూ తిరుగుతా ఉన్నా. 100కు అందిస్తా ఒక బాటిల్. 100 రూపాయల బాటిల్ కంటే అందిస్తాడు. ఇంకో 100 కలిపి 7 వేసే కదా. ఆ ఇంట్లో పాపం కష్టపడి సంపాదించినాయి కొంతమంది. ఇంకొకడు కొత్త మోడల్ వచ్చింది, మీరు గమనించారో లేదు, 20 రూపాయలు వేయ అంటాడు. మనం 20 కదా అని ఇస్తాం. ఇంకొకటి కాడికి పోయి 20 వేయాలి. అట్లా 5 అడిగేసరికి ఎంత అయింది చెప్పండి? 100 తాగుతాడు. 100 ఇవ్వమంటే నేను ఇయ్యను, తాగుతాడేమని. 20 అయినసరికి టీ తాగుతానంటే ఇచ్చాం. అలా 5 దగ్గర వసూలు చేసుకునేది. దేవుని మందిరానికి వద్దామని న్యాయ విధిని ఎరుగుతున్నారా? చెప్పాలి. ఎరగడము వీరికంటే కొంగ 1000 రెట్లు బెటర్. చూసారా? పిట్ట వేళ్ళ కంటే ఎంతో మంచిది, ఎంతో మంచిది. రావలసిన కాలంలోనే వచ్చిందట కొంగ. రావలసిన సమయానికే వస్తాయట పిట్టలు. కానీ మనల్ని గర్భంలోనే ఎరిగిన దేవుని యొద్దకు మానవుడు రాలేక ఎంత వేదన, ఎంత బాధ. ఇంకా చూడండి, యిర్మీయాను గురించి దేవుడు అంటున్న మాటలు, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయటికి రాక మునిపే నేను నిన్ను నిర్ణయించి ప్రతిష్ఠించా.
జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించిన. పాపం యిర్మీయా భక్తుడు ఎంత పరిచర్య చేశాడు, ఎంత పరిచర్య చేశాడు. మీ అందరికి ఒక రహస్యం చెప్పనా? ఇప్పుడు నీకు ఇబ్బంది వచ్చిందంటే, ఇప్పుడు నీకు కష్టం వచ్చిందంటే, దేవునికి తెలియకుండా, దేవుని అనుమతి లేకుండా, దేవుడు అనుమతించకుండా నీ జీవితంలోనికి రానే. అనుమతించిన దేవుడు నిన్ను అలాగే ఉంచడు. సమయానుకూలంగా ఆయన కూడా నేనేం చేస్తాడు? లేవనెత్తే. చూడండి, యిర్మీయానట జనాలకు ప్రవక్తగా ఏం చేశాడు? నియమించాడు. తర్వాత మాట, అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనయ్యా, నేను మాట్లాడటానికి నాకు శక్తి చాలదు అని యిర్మీయా బాలుడిగా ఉన్నప్పుడే దేవుడితో అంటున్నాడు, అయ్యా నేను బాలుని, పిల్లోని, మాట్లాడలేదు, నాకు శక్తి. అందుకు దేవుడు అన్నాడు, చదువుమా, ఎలాగూ సెలవిచ్చాను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపిన వారందరి యొద్దకు వెళ్ళాలి, నువ్వు పోవాలి, నీకు చెప్పినవన్నీ వారితో చెప్పాలి. వారికి నువ్వు భయపడమాక, నిన్ను విడిపించుటకు నేను నీకు. ఇప్పుడు వినండి జాగ్రత్తగా, నీకొచ్చే పరిస్థితికి భయపడమాక, నిన్ను విడిపించి దేవుడు ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరచు. నీకొచ్చే ఇబ్బందికి నువ్వు భయపడమాక, నీకున్న ఇబ్బందులు చూసి నువ్వు భయపడమాక. దేవుడు అంటున్నాడు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. యిర్మీయాకు చెప్పిన మాటలే దేవుడు మనకును చెప్పుచున్నాడు. తర్వాత చదువుమా, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాడు, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి చూసారా, వీటిని భుజించయ్యా అని చెప్పారు. ఇక్కడే చాలా మంది చేయలేని పని, మన నోట దేవుని మాటలు ఉండాలి. చదువుకున్నాం కదా, వాక్యము మన యొద్దను చెప్పాలి, మన నోటను మన హృదయంలో ఉండాలి. యిర్మీయాతో అంటున్నాడయ్యా, నేను నీ నోట నా మాటలు ఉంచి నువ్వు వాటిని భుజించు. ఎన్ని మార్లైన వాక్యాన్ని ధ్యానం చేయి, చదువు. అప్పుడు నీకు తెలియని శక్తి నీలో ప్రవహిస్తూ ఉంటుంది. ఆమేన్. యిర్మీయాను ఎరిగిన దేవుడు నిన్ను నన్ను కూడా ఎరిగి ఉన్నాడు. మనల్ని కూడా. యోహాను సువార్త 2వ అధ్యాయం చదవాలి, 24వ వచనం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు. నువ్వు ఇక్కడ ఎంత దిగులుతో కూర్చున్నావు, ఎంత బాధతో కూర్చున్నావో, నిన్ను ఎరిగినా ఒక్క మాట ఎంత బలపరిచింది, ఒక మాట ఎంత బలపరిచింది. ఆలోచించ, మనల్ని ఎరిగినా, మన పరిస్థితులు ఎరిగినా, మన హృదయంలో ఉన్న బాధ ఎరిగినా, ఎన్నడూ నువ్వు భయపడమాక. పరిస్థితులన్నీ నీకు అనుకూలము చేసే దేవుడు. ఆమేన్. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. యేసు వాడు పడి ఉండుట చూసి వాడు అప్పటికి బహు కాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరుగును. ఆయన ఎరగని వాడు, ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగినా
ఇప్పుడు చెప్పండి, మనం ఏ స్థితిలో ఉన్నామో ఎరిగినా ఎరిగి ఉన్నా. నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నువ్వు ఎంత కాలం నుండి వేదన చెందుతున్నావో ఎరిగి ఉన్నా. జాగ్రత్తగా వినండి. ఒక యవ్వనుడు బాల్యము నుండి యవ్వన ప్రాయం వరకు చాలా చక్కగా వాక్యానుసారంగా బ్రతికాడంట. సపట్లు కొట్టి ప్రభువును ఎలా బ్రతికాడు? వాక్యానుసారం. వాక్యం ఏం చెబితే దాని ప్రకారం జీవించాడు. అనుకోకుండా వినండి, గొంతు క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు ఎక్కువ అది వస్తుంది. గొంతు ఎందుకు వస్తుందో చెప్పండి. ఎందుకు వస్తుంది? ఒకటి మాట్లాడమంటే చెప్పాలి. 4 కాదు 4 మాట్లాడతారు. కొంచెం మాట్లాడమంటే ఎక్కువ మాట్లాడతారు కొంతమంది. కొంతమంది చెవు దగ్గర పెట్టడం సెల్లు తీసేదే. ఒకడు సమాధి మీద కూర్చొని, మనం పోతుంటాడు, సమాధిని తెలుసుగా, సమాధి ఉందమ్మా రోడ్డు పక్కన, ఆడ కూర్చొని పండుకొని ఇట్లా కాలి మీద కాలేసి ఇక చెప్పుకొని మాట్లాడుతూ ఉన్నా. నేను వచ్చి ప్రార్థన జరిగించి పోయిందాకా చెప్పాలి. వాళ్ళ లోకము మన లోకం చూసుకొని వెళ్ళినా కూడా వాళ్ళ లోకంలోనే ఉన్నా. చెవు జబ్బు రాక, గొంతు జబ్బు రాక, మనిషికి జబ్బు రాక, డాక్టర్లకు అర్థం కాక ఏం చేయాలి? ఆలోచించు. ఎంత తక్కువ మాట్లాడితే సెల్లు అంతా మంచిది. ఈ మధ్య ఒకళ్ళు చెప్పారు, నిజమో కాదు నాకు తెలియదు. పనికి వచ్చిన వాళ్ళంట ఇలా గుడ్డ కట్టేసుకొని ముందుకి చెవులో మైక్ ఏంటిది సెల్లు పెట్టి ఇంకా పని చేసుకుంటా మాట్లాడుతూ ఉన్నారు. శక్తిని హరిస్తుంది. జాగ్రత్త. మంచిది. ఈ అబ్బాయి వాక్యానుసారంగా జీవించాడు కదా యువకుడు. గొంతుకు వినాలి, ఇది జరిగిన సంగతి కొత్తగూడెంలో, ఖమ్మం జిల్లా. గొంతు క్యాన్సర్ వచ్చింది. అందరూ నీకెందుకు వచ్చిందిరా, నువ్వు బాగా ప్రార్థన చేస్తావు, బాగా పాటలు పాడతావు, చాలా నీతిగా ఉన్నావే, నీకెందుకు వచ్చిందని అందరూ ఆ అబ్బాయిని ఏమంటున్నారు? ప్రశ్న. సరే వెళ్ళి ఎక్స్రే తీయించారు, స్కానింగ్ తీయించారు. క్యాన్సర్ 4వ స్టేజీలో ఉందయ్యా, ఇంకా సాధ్యము అని డాక్టర్లు చెప్పారంట. ఒకసారి ఆపరేషన్ చేసి ప్రయత్నం చేస్తాం. అయితే ఆపరేషన్ చేసిన తర్వాత మాట్లాడటానికి నోరు అని చెప్పారంట. ఆ అబ్బాయి ఏం భయపడ్డా, బాధపడ్డా. ఎందుకో చెప్పాలి. ఎందుకమ్మా? దేవుడు ఉన్నాడు, దేవుని దృష్టిలో నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి దేవుడు నాకు అన్యాయము. చాలా ధైర్యంగా ఉన్నాడు. తల్లి ఏడుస్తుంది, తండ్రి ఏడుస్తుంది, బంధువులు ఏడుస్తుండ్రు. హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఆపరేషన్ థియేటర్లకు, జాగ్రత్తగా రండి, హాస్పిటల్ థియేటర్లకు వెళ్ళబోయే ముందు డాక్టర్లు అడిగారంట, అయ్యా ఇక రేపటి నుంచి నీకు గొంతు, ఈరోజు ఇప్పుడు చివరిగా ఏదైనా ఒక మాట మాట్లాడాలేమో మాట్లాడేసుకో, 2 నిమిషాలు 5 నిమిషాలు టైం ఇస్తాం, ఆ తర్వాత హాస్పిటల్ లోపల ఆపరేషన్ థియేటర్లకు తీసుకెళ్తాం, నీ గొంతు కొయ్యాలి, తీసేయాలి, ఇది ద్వారా మాట ప్రాణమే చెప్పలేవు అని చెప్తే ఆ అబ్బాయి తల్లిదండ్రులు అందరినీ పిలిపించుకొని దేవునికి స్తోత్రం అన్నాడు. చప్పట్లు ఏమన్నాడు? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అని 3 మాటలు చెప్పి అందరికీ వందనాలు చెప్పి ఆపరేషన్ థియేటర్లోకి చివరి మాట ఏంటి? దేవునికి నా చివరి మాట ఏంటో తెలుసా? దేవుణ్ణి అననుకూల పరిస్థితులు వచ్చాయా? చివరి మాట ఏంటి చెప్పాలి? దేవునికి. భయంకరమైన పరిస్థితులు వచ్చాయా? చివరి మాట ఏంటి? దేవునికి. 4 చక్కగా 3 కుమార్తెలు 7 కుమారులు చక్కగా ఉన్నారు కుటుంబంలో. అందరూ చనిపోయారని వార్త వచ్చింది. ఒక వ్యక్తి వార్త మోసుకొచ్చాడు. ఏమని? నీ 10 మంది పిల్లలు.
ఇంకొక వ్యక్తి వార్త మోసుకొచ్చాడు. ఏమో తెలుసా? నీ 7,000 ఒంటెలు పట్టుకుపోయారయ్యా. ఇది విని వెనక ముందే ఇంకొక ఆయన ఒక వార్త పట్టుకొచ్చాడు. ఏమని తెలుసా? నీ ఎద్దులన్నిటినీ శత్రువులు వచ్చి లాక్కెళ్ళారు. ఇప్పుడు ఏం చెప్పాడో తెలుసా? యెహోవా నామమునకు స్తుతి. చివరి మాట ఏంటి? దేవునికి యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి. అది భక్తి. అర్థమైందా? భక్తి అంటే చివరి మాట ఏందమ్మా? దేవునికి చెప్పాడు. ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి పడుకోబెడితే ఈ గుండె 120 కొట్టుకోవాలి. ఎవరి గుండె అయినా ఎంత కొట్టుకోవాలా? నువ్వు భయపడిపోయావంటే 150కి పోయింది. ఇంకా భయపడితే 180కి పోయింది. ఇంకా భయపడితే 200కు. ఈ అబ్బాయి భయపడకపోయినా ధైర్యంగా ఉన్నా వినాలి. అక్కడికి వెళ్ళి పడుకోబెట్టగానే డాక్టర్లకు ఇనిపడుతుందట 200 కొట్టుకున్నట్లు. అమ్మో, గుండెలా కొట్టుకుంటే ఆపరేషన్ చేయడానికి వీలు కాదని మరలా నిర్బంధించి బయటికి తీసుకొచ్చి, అయ్యా 1 వారం ఆగి రాపో అని చెప్పాడు. చప్పటి కొట్టి ప్రభువు మహిమ. వారం రోజులు ఆగాడు. వారం రోజుల తర్వాత ఏం ప్రార్థన చేశాడు, ఏం చేశాడు? వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత డాక్టర్లు అన్నారట, ఇది నీ ముఖం చూస్తే క్యాన్సర్ ఉన్నోడిలాగా లేదు. చెప్పాలి, క్యాన్సర్ ఉన్నోడిలాగా. ముఖాలు చూసి కొంతమంది చెప్తారు. అర్థమైందా అమ్మా? నేను ఒకరోజు నా బైక్ వేసుకొని పోతా, బైక్ దర్శనం చోట పెట్టి వేరే వాడితో మాట్లాడుతుంటే ఒక ఆయన నుంచి బండి ఎవరిదయ్యా? నాదన్నా. నీ మొహం చూసి ఆ బండిలాగా లేదు. నేనన్నా ఏమైనా అర్థం కాక కాగితాలు ఉన్నాయి లేయ్యా నాదని. అంతే కదా, మన దగ్గర ఏమున్నాయి? నా బండిని కాగితాలు ఉన్నాయి. వాడి మొహం, వాడితో మనకేం పని? కావాల్సింది కాగితాలు కదండి. నా బండి నాకేముంది? నీకెళ్ళి చూస్తే ఆ బండి అని లేదు. ఆ బండి నీదాలా? మొహం చూస్తే వాడికి నాదిలా లేదు. వీళ్ళన్నారంట డాక్టర్, అయ్యా నీ ముఖం చూస్తే క్యాన్సర్ ఉన్నోడిలాగా. అయినా ఒకసారి స్కానింగ్ చేద్దాం అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి స్కానింగ్ తీస్తే క్యాన్సర్ చప్పటి కొట్టి ప్రభుత్వమని. ఇప్పుడు చెప్పండి, ఏది ఆ క్యాన్సర్ను మాన్పిందంటే స్తుతి చెప్పాలి. ఏంటిది? ఏ పరిస్థితిలోనైనా దేవుణ్ణి స్తుతించు. ఈ రాత్రి మనం నేర్చుకున్నాం. ఏ పరిస్థితిలోనైనా మనం ఏం చేయాలి? దేవుణ్ణి. అంతా ఓడ్చకపోయిందా? దేవునికి అర్థమైందా? అంతా ఉన్నట్టుగా వెళ్ళిపోయిందా? ఏం భయపడమాక. అంతా ఇచ్చిన వాడే అంతా తిరిగి తీసుకురాట. అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకోపోయే. అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకోపోయే. అని అబ్బాయి దగ్గరికి డాక్టర్లు వచ్చి, డాక్టర్ల దగ్గరికి ఈ అబ్బాయి పోవాలి. అవునా? హాస్పిటల్కి మనం వెళ్ళాలా? హాస్పిటల్ మన కాడికి రావాలా? ఏం పోయిందిలే ఒక రోజు వచ్చాడ్రా, మనమే వెళ్ళాలి కదా. డాక్టర్లు అందరూ అబ్బాయి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి, అయ్యా నువ్వు ఏం చేస్తావు? ఇదిగో మొన్నటి వారం క్యాన్సర్ ఉన్నట్టు రిపోర్ట్, ఇదిగో ఇప్పుడు వచ్చింది క్యాన్సరు. అబ్బాయి చెప్పాడంట, క్యాన్సర్ ఉన్నా దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి. క్యాన్సర్ పోయినా దేవునికి. మనం చెప్పా కదా, ముసలాం విమానం ఎక్కింది. అమ్మా మీరు ఎప్పుడైనా ఎక్కారు విమానం? మా అమ్మ చేసుకుపోయాను, మాకు ఎక్కి అంటారా?
విమానము ఎక్కి కూర్చొని హాయిగా ఉందంటామా, ఈలోపు ఇంజన్ ఫెయిల్ అయ్యి విమానం కింద పడిపోతా. డ్రైవర్ చెప్పాడట, విమానం పడిపోతుంది, నేనేం చేయలేకపోయాను. అనౌన్స్ చేస్తారనమాట మైకులో. చెప్పగానే అందరూ ఏడుస్తూ ఉంది. అయ్యో, ఇంటి దగ్గర ఉండి పెట్టొచ్చినా ఎలా, ఇంటి దగ్గర బంగారం ఉంది, డబ్బులు ఉంది, ఇట్లా ఏడుస్తూ ఉన్నా. ఈ ముసలాం అందరికి వెళ్ళి చూసి నవ్వుతా. వీళ్ళకు పిచ్చామనుకుంటుంది కదా. అమ్మా, కొంతసేపటికి మరలా ఇంకో ఇంజను రెడీ అయ్యి విమానాన్ని పైకి ఎత్తేది. ఇక వెళ్ళి అమెరికాలో దిగ్గానే అందరూ చుట్టారట. చుట్టుముట్టి, ఏమ్మా మేమందరం విమానం కూలిపోతుందంటే ఏడుస్తుంటే నువ్వు నవ్వుతున్నావెందుకు? మళ్ళా అప్పుడు ఒక నవ్వు నవ్వి చెప్పిందంట, అయ్యా నాకిద్దరు కుమార్తెలు, ఒక కుమార్తె చచ్చిపోయి దేవుని దగ్గర ఉంది, ఇంకొక కుమార్తె అమెరికాలో. విమానం కూలిపోయి చచ్చిపోతే ఆ బిడ్డ కాడికి పోతా, విమానం భద్రంగా వస్తే ఈ బిడ్డ. అది కూలిపోయినా నాకు బాధ లేదు చెప్పాలి, బాబుగా వచ్చిన దానికి స్తోత్రం చెప్పాలి. దేనికి? నీ పరిస్థితులు ఎలా ఉంది దేవునికి చెప్పాలి. ఆలోచించాలి. ప్రభు ఈ రాత్రి ఒకవేళ నిన్ను దర్శించి ఈ ఇబ్బందులన్నిటి నుండి నిన్ను విడిపించును కాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహించాలి. కొంతమందికి ఇంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా, ఇంత భయంకరమైన వాక్యము సాక్ష్యము వింటూ ఉన్న వారి హృదయంలో సందేహాలు దేవుని అంటారు. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా. మనం ఎన్ని రకాల పేర్లు చూడండి. మనం ఎన్ని పేర్లమ్మా? మనం అనుకుంటూ ఒక పేరు, పాపిష్టి దుష్ట సంతానం. ఇప్పుడు చదవండి 2వ వచనం నుండి. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొక్కుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసింది, వారు నా మీద. ఎవరు మనల్ని పెంచింది? మా ఎందుకంటే మీ అమ్మ నాన్న పాలించి అరటికాయలు తెచ్చి పెంచి. మా గై పౌడర్ అంటే మేము చిన్నప్పుడు ఇవన్నీ లేవు, గై పౌడర్ పోసేవా, అర్థమైందా? మేము బాగా తాగి లావుగా నన్నందరూ లడ్డుగాడు బాగా ఉన్నాను కదా. అవన్నీ వాళ్ళు తెచ్చారు అనుకుంటాం. వాక్యం ఏం చెబుతుందో తెలుసా? దేవుడు మనలను పెంచి, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేది, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. తిరుగుబడకపోతే ఈ మందిరము సరిపోయేది కదా. ఎందుకు రాలా మీకు చెప్పనా? నిన్న ఉదయం నుండి నాకేంటో బాగోలేదు. సైతాన్ ఎలాగైంది దీన్ని జడబట్టాలని నిన్న ఉదయం నుండే అస్సలు టీ తాగుదామంటే వాంతి వస్తుంది. ఆగిపోయా, ఫ్రెష్ అప్ అయ్యా, చక్కగా స్నానం చేసి వెళ్ళిపోయా. గుంటూరులో పరీక్షలు, జడ్జి ముందు చెప్పాలి, ప్రాక్టికల్. నేను చెప్పలేనేమనుకున్నా, దేవుని కృపను బట్టి నిలబడి అందరికంటే బాగా చెప్పాను. ఆమేన్. 4 అయిపోయింది, 5 అయిపోయింది, ట్రైన్కి వచ్చేసా. అయినా ఈ భయంకరంగా ఏదో శరీరంలో ఒక బలహీనతలాగా వెంటాడుతావు. నాకు ఒక భయం ఏంటో తెలుసా? రేపు ఉదయం ప్రభువా ఆదివారం, రేపు ఉదయము ఆదివారం ప్రభువా నేను నిలవబడాలి, మీ మాటలు చెప్పాలి, ఈ బలహీనత ఏంటి అని రాత్రి అలాగే ప్రార్థన చేసుకున్నాను. ఉదయము కొంచెం టిఫన్ చేసి వచ్చి వాక్యం చెప్పాను. కానీ ఈ రోజంతా కూడా అలాగే సైతాను పథకం ఏంటో తెలుసా? ఇది ఈ లెంట్ డేస్ అయినాక మొదటి ఆల్ నైట్ ప్రేయర్ చెడగొట్టడాన్ని. దానికి వెళ్ళి మనం చూడనే. ప్రభువు మనల్ని నిలబెట్టువాడు, ప్రభువు మనల్ని బలపరచువాడు, ప్రభువు మనకు సహాయము. మరి ఇక్కడ ఉన్నారు, నిన్న తినుంటారు, మధ్యాహ్నం కూడా తినుంటారు, రాత్రి కూడా
తినుంటారు, మరి రావు. చూసారా, నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేస్తే వారు నా మీద ఆయన కొరకు పెట్టి నిద్రపోతుంటారు. ఆ ఊపిరి కాస్త ఆయన ఇట్లా అన్నాడు అనుకో, పరదేశులము, ఇంక మళ్ళా కంచెలో ఒక్క బాగుంటుంది కదండి. ఆ ఊపిరి అలా తీసుకుంటే మనం ఎక్కడికి పోవాలి? మట్టిలోకి. గమనించాలి, తిరగబడుతున్నారు దేవుని మీద. దేవుని మందిరం, దేవుని మాటలు, దేవుని స్తుతించడం ఎప్పుడు మన జీవితంలో నిర్లక్ష్యము గమనించ. ఇక ఇంకో ప్రవక్త ఉన్నాడు బైబిల్లో, ఎజ్కియా. చూడండి, ఎజ్కేల్ అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఎజ్కేల్ గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం నుండి 10వ వచనం వరకు. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుతున్నా. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేయుచున్నారు. ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు సిగ్గుమాలిన వారు, కఠినమైన హృదయులైన వారి యొద్దకు నేను నిన్ను పంపుతున్నా. వారు తిరుగుబాటు చేయువారు గనుక. చూసారు, దేవుడు అంటున్నాడు, వారు వినినను వినకపోయినను నువ్వు మాత్రం వెళ్ళి వాక్యము చెప్పిరా. ఆమె వినినా చెప్పాలి, వినకపోయినా. చూసారా, ఇలాంటి ఎజ్కేలు ప్రవక్త వెళ్ళి వాక్యం చెప్పొచ్చాడు. అంత గొప్ప ప్రవక్త కదా, అంత గొప్పగా దేవుడు మాట్లాడాడు కదా. ఆయనకు వచ్చిన శోధన ఒకటి చూద్దాం. చూడండి, ఎజ్కేలు గ్రంథం 24వ అధ్యాయము 15 నుండి 18 వరకు. మరియు దేవుని వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ వద్ద నుండి ఒక్క దెబ్బతో, చెప్పండి అన్నమాట, ఒక్క దెబ్బతో తీసివేస్తానా. నువ్వు ఏడవద్దు. అంగలార్చడం అంటే ఏడవడం, అంగలార్చవద్దు, ఏడవద్దు. కన్నీరు. ఈయనెవరమ్మ? దేవుడు స్వయంగా మాట్లాడిన ప్రవక్త. ఈ ప్రవక్తకు దేవుడు అంటున్నాడు, అయ్యా, నీ కన్నులకు ఇంపైన దానిని ఒక్క దెబ్బతో ఏం చేస్తా? అయితే నువ్వు ఏడవద్దు, కన్నీరు కాచవద్దు. వెళ్ళి వాక్యం ఎప్పట్లాగా చెప్పాలి, వినాలి. ఉదయం లేవగానే ఆయన భార్య చనిపోయింది. భార్య అక్కడ ఉంది, చదవండి. ఉదయమందు జనులకు నేను ప్రకటించింది, సాయంత్రమున భార్య ఏడవరా. ఇప్పుడు భార్య చనిపోతే ఎవడుస్తారు? ఏడవరా. చెడు బామని వేసుకొని కొద్దిగా టయానికి ఏడుస్తారు కదమ్మా. దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? ఏడవకుండా ఎవరు ఉంటారు? ప్రవక్త ఏంది, ఆ గతి ఏంది అర్థం చేసుకోండి. దేవుడు మనకు ఏమి సిద్ధపరిస్తే దానిని మనకిస్తాడు. దానిలోనే మనం జీవించాలి. దాని ప్రకారం ఆయన మహిమ. అక్కడ రాయబడింది చూడండి. చనిపోయాను సాయంకాలం చదువుమా. చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు ఆనాటి ఉదయమున. అంటే ఏం ఆజ్ఞాపించాడు? ఏడవద్దన్నాడు, ఏడవల. విలపించొద్దన్నాడు, విలపించాల. అంగలార్చొద్దన్నాడు, అంగలార్చాల. అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు. నీకు నాకు అలాంటి పరిస్థితి రాలేదు కదా. మనకున్న ఇది చిన్న చిన్న సమస్య. ఒక సహోదరుడు అట్ట వెళ్ళి, అమ్మా, నా భార్య గయ్యాలి గంప, నేను పల్లెరు పోతున్నానని ఒక గొప్ప శామకురాలు దగ్గరికి వెళ్ళి సలహా ఇచ్చిందని ఆమె చెప్పాడు. ఆమె చెప్పిందంట, అయ్యా, నీ భార్య గయ్యాలి గంపేమో, నా భర్త దానికంటే డబలు
అందుకని మనం వదిలేసి వచ్చి చక్కగా ఇక్కడ ప్రార్థన చేసుకుంటే ఇక్కడే బ్రతుకుతాం. చూసారా, ఎవరిని కదిలి ఒక భయంకరమైన స్టోరీ ఉంటుంది. అర్థమైంది? నువ్వు అనుకుంటున్నావు నాకొక్కలకే ఈ సమస్య, నీకొక్కలకు కాదు, అందరికీ శోధనలు ఉన్నాయి. సామెత ఏముంది? ఎంత చెట్టుకు చెప్పాలి అంత. అర్థమైందా? ఎంత చెట్టుకు అంతగా. నిన్నప్పుడు దొరపంలో టీఈ చేస్తున్నాడు, ఎలక్ట్రికల్, జీతం 4.5 లక్షలు. అమ్మ, ఎంత నెలకు జీతం కదా? సంవత్సరం మొత్తం కూడా రాదు కదా కొంతమందికి. అంతా వస్తుందా? 4.5 లక్షల జీతం. అనుకోకుండా చనిపోయాడు. సరే, అంత జీతం కదా, హ్యాపీగా ఉన్నారులే అని మేము అనుకొని ఆ చనిపోతే ఆ ఫంక్షన్కి పోతే ఆమె చెబుతుందో, అయ్యా నాకు అన్యాయం చేసిపోయాడు. ఏం చేశాడమ్మా అంటే 1.5 కోటి చేసిపోయాడు. చెప్పండి, ఎంత చెట్టుకు చెప్పాలి అంత గాలి. వారికి జీతం 4.5 అయితే దానికి మూట తయారు చేసి, నీకు రోజుకు 500 జీతం, నీకు తగ్గట్టే సమస్యలు ఉంటాయి. దేవుడు ఇప్పుడు అన్యాయస్తుడు. చెప్పాలి, దేవుడు ఇప్పుడు అన్యాయస్తుడు. ఏమొచ్చినా సరే ప్రభు ఎదిగి ఉన్నాడు కనుక మనం ఆయనను ఎరగాలి. ఆమేన్. కొంగ ఎదిగింది, పిట్టలు ఎదిగాయి. అమ్మా, గాడిద కూడా అక్కడే ఉంది. చదవండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయమా. ఎద్దు తన కామందును గాడిద తన సొంత దొడ్డిని. ఎవరి దొడ్డే కనబాధ్య? ఈ మనుషులే వాడి దొడ్లేకి, వీడి దొడ్లేకి. గాడిద కూడా ఏరే దొడ్లేకి. వాక్యములు ఉంది, ఎద్దు తన కామందును ఎరుగును, అంటే తన యజమానుని ఎరుగును, గాడిద తన సొంత దొడ్డిని ఇశ్రాయేలునకు తెలివి. ఆలోచించాలి. మనము ఎరుగుదాం. ఏంటో తెలుసా? మన బాధలను ఎరిగిన దేవుడు మనకున్నాడు. ఆమేన్. మన కష్టాన్ని ఎరిగిన దేవుడు మనకున్నాడు. ఆమేన్. మన కన్నీరు ఎరిగిన దేవుడు మనకు. కాబట్టి నువ్వు భయపడమాక. ఇర్మియా జీవితం అంతా కన్నీరు అంట. అమ్మ, ఏంటిది? కన్నీరే. అందుకని ఆయనకి ఇంకొక పేరేంటో తెలుసా? కన్నీటి ప్రవక్త. ఇర్మియా పేరేంది? నువ్వెప్పుడు ఏడ్చావు? నిన్ను ఏడ్చావా? జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఏడ్చావా? కానీ ఇర్మియా రోజు చూడండి. ఆయన జీవితంలో ఉన్న కష్టాన్ని చూస్తాం. 37వ అధ్యాయము 15-16 వచ్చిన అధిపతులు ఇర్మియా మీద కోప్పడి అతనిని కొట్టి, అంటే చెరసాలలో ఉన్న గోతిలో వేశారు. ఏం చేసి? అమ్మా, కొట్టి బంధించి చెరసాలలో ఉన్న గోతిలో వేశారు. ఏం పాపం చేశాడు? ఏమి పాపము? ఆయన జనులకి వెళ్ళి ప్రకటించేవాడు, అయ్యా దేవుని మాట వినండి, అయ్యా దేవుని వైపు తిరగండి, ఇలా అడిగేవాడు. అలాంటి ఇర్మియాను కొట్టి చెరసాలలో గోతిలో వేశారు. ఇంకా చూడండి, 38వ అధ్యాయము 6వ వచనం. వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహములోనున్న రాజకుమారుడు గోతిలోనికి, ఆ గోతి నీళ్లు లేని ఒట్టి బురదలుందంట. నువ్వు గంటకు గోతిలోకి ఏమవుతావు? దిగబడి పోయి అక్కడే చచ్చిపోవాలి. చూసారా, ఇర్మియాను అలా చంపల దేవుడు. వాళ్ళు లేచి వచ్చారు, ఇంకొకడు వెళ్ళి ఆయన బయటికి తీశాడు. ఒక మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. హెబ్రీ 2:18. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయము చేసేది. శోధనలు ప్రభువుకు తెలియని కాదు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు శోధించబడ్డాడు, శ్రమలు పొందాడు.
కష్టాలు పొందాడు, నిందలు పొందాడు, కన్నీళ్లు కార్చాడు. కాబట్టి ప్రభువుని ఎరుగుదాం, ప్రభు శక్తిని ఎరుగుదాం, ప్రభు బలమును ఎరుగుదాం, ప్రభు యొక్క కృపను ఎరుగుదాం. ఆయన మన గురించి ఎరిగి ఉన్నాడు కనుక మనం కూడా ఆయన్ను ఎరిగి, కొంగ కూడా ఎరిగినట్లుగా మనం కూడా ఆయన్ను ఎరిగి మన కాలానుగుణంగా ప్రభువును ఆరాధిద్దాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం నిన్న మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన